सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. శ్రీ షిరిడీ సాయి విమర్శనా ఖండనము మొదటి భాగము. పీఠిక 12/7/2014 గురు పూర్ణిమ నాడు భక్తులు శ్రీ దత్తస్వామితో ద్వారకా పీఠాధిపతియగు శ్రీ సంపూర్ణానంద స్వామి శ్రీ షిరిడీ సాయిబాబా మీద చేసిన ఆక్షేపణల గురించి ప్రస్తావించగా శ్రీ దత్తస్వామి ఇచ్చిన సందేశమే ఇది. ఈరోజు గురు పూర్ణిమ. శ్రీ షిరిడీ సాయిబాబా వారి మూలంగా ఈ పండుగ చాలా ప్రసిద్ధికి వచ్చినది. ఈ సందేశమునకు ఈరోజు చాలా యోగ్యము. స్వామి సంపూర్ణానంద లోతుగా విశ్లేషణ చేయకుండా బాబా వారిపై ఆక్షేపణలను చేసినారు. ఆయన చేసిన విమర్శలు ఆయననే కాక ఆయన మూల గురువగు ఆదిశంకరులని వ్యతిరేకించుచున్నవి. హిందూ మతములోని భిన్న సంస్కృతుల యొక్క మిశ్రమమైన స్మార్త మార్గమును శ్రీ సంపూర్ణానందయే స్వయముగా అనుసరించుచున్నారు గదా. ఒకటి భిన్న సంస్కృతుల మిశ్రమ ఏకీకరణము. 2 భిన్న సంస్కృతి మార్గములను గురించి ఆలోచిద్దాము. ఈ రెండింటిలో ఒకటి సుప్రసిద్ధ శైవ మతము, మరి ఒకటి సుప్రసిద్ధ వైష్ణవ మతము. ఈ 2 మతముల అంతరార్థ వేదాంతములందే కాక బాహ్య సంస్కృతులలో సైతము పరస్పర విరుద్ధములు. మొదటి మతము వారు నుదుటిపై అడ్డరేఖలను, రెండవ మతము వారు నుదుటిపై నిలువు రేఖలను బొట్టుగా పెట్టుచుందురు. పాత చరిత్రను తిరగేస్తే ఈ 2 మతముల విరోధము ఎంత తీవ్రమంటే ఒకరినొకరు చంపుకొనుట వరకు జరిగినది. ఈ మతముల ఆరాధ్య దైవములు, లక్ష్యములు కూడా పూర్తిగా భిన్నములే. ఒక మత జనులు వారి దైవమునకు, రెండవ మతము వారి దైవము కూడా దాస్యము చేయునందురు. మొదటి మతము వారు తమ మత దైవమైన శివునకు, రెండవ మత దైవమైన విష్ణువు దాసుడందురు. రెండవ మతము వారు కూడా అట్లే విష్ణువునకు, శివుడు భక్తుడందురు. మూడవ మార్గమైన స్మార్త మతము ఈ 2 మతముల సమన్వయము కొరకు ఉద్భవించినది. ఆదిశంకరుల వారి శిష్యుడగు ఈ శ్రీ సంపూర్ణానందయును ఈ 3వ మార్గమునకు చెందినవారే. ఈ శ్రీ సంపూర్ణానంద గాని మరి ఏ శంకర పీఠాధిపతి గాని నుదుటిపై అడ్డముగా బొట్టు పెట్టి సంభాషణ సందేశము చివర ఇది నారాయణ స్మృతి అని ముగించుట ఆచారమై ఉన్నది. ఈ స్మార్త మతము 2 మత లక్ష్యములకు శివ విష్ణువులొకరే అనుటయే కాక మార్గ సంస్కృతులను కూడా మిళితము చేయును. 2 మతముల లక్ష్యముకు ఒకే పరమాత్మను చేరు ప్రయత్నమే 2 మార్గములలోని సంస్కృతి తాత్పర్యము. స్మార్త మార్గస్థుడు ఈ 2 మతములకు సంబంధించిన పండుగలన్నీయును చేయును. ప్రతి పండుగలోనూ ఒకే భగవంతుని చేరు ప్రయత్నము, సంస్కృతి కూడా ఒక్కటే కావున మార్గ సంస్కృతి కూడా ఒక్కటియే కావలయును. 2 ఎట్లగును? శ్రీ సాయిబాబా కూడా భిన్న సంస్కృతులు గల హిందూ ముస్లిం మతములను అనుసరించుటను స్మార్త మార్గమునవలంబించు శ్రీ సంపూర్ణానంద ఆక్షేపించుట విచిత్రము. భిన్న మత సంస్కృతులు గల శివ విష్ణువులలో ఒకే దైవత్వమున్నప్పుడు అదే దైవత్వము భిన్న మత సంస్కృతి గల అల్లాలో ఏల ఉండరాదు? భిన్న మతముల లక్ష్యములలోనూ మార్గ సంస్కృతులలోనూ ఏకత్వమును సాధించిన
స్మార్తమత మార్గమునకు మూలపురుషుడే ఆదిశంకరులు. లక్ష్యము ఒకటే అయినప్పుడు ఆ లక్ష్యమును చేరు ప్రయత్నమే సారాంశముగా గల భిన్నమత మార్గములు కూడా ఒకటియే కావలేను. వాటిలో విరోధము అసంభవము. భూమిపైనున్న ఒకే పట్టణమును చేరు మార్గములు వేరువేరు కావచ్చును, కానీ ఒకే దైవ ప్రీతిని లక్ష్యముగా కలిగి ఆ లక్ష్య సాధన ప్రయత్న రూపములైన భిన్న మతములు మాత్రము వేరువేరు కాలేవు. ప్రయత్న రూపమైన సాధన ఒకటియే గదా. భూమిపైనున్న మార్గములు వేరువేరుగా నుండవచ్చును, కానీ సాధనాతత్వము ఒకటియే గల మతములు వేరువేరుగా నుండజాలవు. ఒకే పట్టణమును చేరు భిన్న మార్గములను ఒకే దైవమును చేరు భిన్న మతములతో పూర్తిగా పోల్చరాదు. ఆదిశంకరులు మత లక్ష్యములైన దైవ రూపములందే కాక ఆయా దైవ రూపములను ప్రసన్నము చేసుకొను మార్గములకు మతములందును ఏకత్వమును సాధించినారు. ఈ విశ్వమను బ్రహ్మాండమునకు ప్రతీకగా నిలచిన పిండాండమే హిందూ మతము. హిందూ మతములోని మతముల యొక్క ప్రతీకలుగా విశ్వమతములను తీసుకొనవచ్చును. అన్ని మతముల దేవతారూపములలో దైవత్వము ఒకటే అనియు ఆ ఏకైక దైవప్రీతిని సాధించు ప్రయత్నములకు మత మార్గములు కూడా ఒకటియేనని బోధించు విశ్వమతములోని ఉపమతములే ఈ విశ్వమందున్న మతములు. కావున హిందూ మతముతో విశ్వమతము పూర్తిగా పోలియున్నది. మతముల బాహ్య సంస్కృతులకు భాషాభేదము, రూపభేదము, వస్త్రధారణా భేదము, ఆహారాదులలో భేదము మొదలగు భేదములన్నీ పట్టించుకొనుటకు పనికిరానివి. ఏలనన దైవము ఒకటియే. మరలా దైవ సాధనా ప్రయత్నమే ఏకతాత్పర్యము గల మతములు కూడా ఒకటే గదా. దైవము ఊహకును అందని అతీతము అని మా సిద్ధాంతము. ఆ దైవము చైతన్యమని అద్వైతులందురు. మా ఈ మత భేదము గురించిన చర్చ ఇచట అప్రస్తుతము. దైవము అనూహ్యమైనను చైతన్య స్వరూపమైనను పైన చెప్పిన బాహ్యభేదము లేవియును దైవమును అంటజాలవు. శంకర మతములోను బాహ్యములకు మిథ్యానామరూపముల భేదము సత్యమైన అంతఃస్వరూపము అగు బ్రహ్మమును స్పృశించజాలదనియే గదా సారాంశము. ఈ శంకర సిద్ధాంతమును హిందూ మతములోని భిన్న మతములకే కాక విశ్వమతములోని భిన్న మతములకు హిందూ, ముస్లిం, క్రైస్తవాది మతములకును ఎలా వర్తింపచేయరాదు? హిందూ మతమునకు ఒక సిద్ధాంతమును, ఇతర మతములకు మరి ఒక సిద్ధాంతమును వర్తింపచేయుట విజ్ఞత కాజాలదు. భారతదేశములోని హిందూ మతమునకు విశ్వములోని ఇతర మతములకు ఒకే తర్కమును అన్వయించవలెను. ఆదిశంకరులు హిందూ మతములోని ఉపమతముల మధ్యనున్న అడ్డుగోడలను తొలగించినారు. ఒకే ఇంటిలో ఉన్న గదుల మధ్య గోడలను తొలగించి మొత్తము ఇంటిని ఒకే హాలుగా చేయుటయే ఈ పని. శ్రీ సాయిబాబా ఇదే పనిని ప్రపంచములోనున్న మతముల మధ్య గోడలను తొలగించి వేసినారు. అంటే వారు ఒకే హాలుగా మారిన ఇళ్లను అన్నింటినీ కలిపి ఒకే పెద్ద హాలును చేసినారు. ప్రతి మతములోనూ ఉపమతములను ఏకీకరణము చేయు ప్రయత్నము జరిగినది. ఇస్లాం మతములోనూ ప్రవక్త మహమ్మద్ రాకముందు అనేక ఉపమతములు ఉండేటివి. ప్రవక్త ఈ ఉపమతముల మధ్య గోడలను తొలగించి ఒకే మతమును చేసి అల్లా అను పేరుతో ఒకే దైవమును స్థాపించినారు. హిందూ మతములో శంకరులు చేసిన పనినే ప్రవక్త మహమ్మద్ ఇస్లాంలో చేసినారు. ఈ ఇరువురి ప్రయత్నముల వల్లను హిందూ మతము ఒక పెద్ద హాలుగాను, ముస్లిం మతము మరి ఒక పెద్ద హాలుగాను మారినవి. ఇప్పుడు శ్రీ సాయిబాబా ఈ రెండు పెద్ద హాలుల మధ్య గోడలను తొలగించి ఒకే ఒక పెద్ద హాలును ఏర్పరిచినారు.
ఈ విశ్వములోని అన్ని మతములను పెద్ద హాలులను కలిపి ఒకే పెద్ద ప్రపంచ హాలును నిర్మించినారు స్వామి వివేకానంద. ఇప్పుడు ఆదిశంకరులు, మహమ్మద్ ప్రవక్త, సాయిబాబా, వివేకానందులలో ఏమి తేడా ఉన్నది? శ్రీరామకృష్ణ పరమహంస కూడా అన్ని మతముల దైవ రూపములలోనూ అన్ని మతముల మార్గములలోనూ ఏకత్వమును అనుభూతిగా పొంది దానిని ప్రకటించినారు. అన్ని మతముల లక్ష్యములలో ఏకత్వమే ఒకే దేవుడు, అన్ని మత మార్గములలో ఏకత్వము ఆ ఒకే దైవమును ప్రసన్నము చేసుకొను ఏకైక ప్రయత్నమే. ఈ విషయము శ్రీ సంపూర్ణానంద వాదించు మత సంస్కృతుల భిన్నత్వమును ఖండించుచున్నది. ఈ విషయములో ఆయన సాయిబాబాను దూషించినచో వారి గురువగు ఆదిశంకరులను కూడా పరోక్షముగా దూషించినట్లే గదా. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.